మనం ఒక ఆర్టికల్ చదివినప్పుడు అది ఏదైనా సరే గూగుల్‌లో కావచ్చు, లేకపోతే వేరే ఒక పుస్తకాలలో కావచ్చు, చదివినప్పుడు అలాగే చెప్తే జనాలకు అర్థం కాదు. దాన్ని అలా చ దాన్ని చదివినట్టు చెప్పొద్దనమాట. సేమ్ మాటలలో చెప్పాలి. నార్మల్‌గా మనం మాట్లాడుకుంటాం చూసినావా? మనం మాటల్లో ఎలా మాట్లాడుకుంటామో అలా చెప్పాలనమాట. అది ఎంత తేడా ఉంటదంటే, ఒక ఇంగ్లీష్‌ను తెలుగులోకి లేదా హిందీని తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో అంత తేడా ఉంటది. అంటే తెలుగు ఆర్టికల్స్ అది గూగుల్‌లో కావచ్చు, పుస్తకాలలో కావచ్చు, ఎక్కడైనా చదివింది మళ్ళీ నార్మల్‌గా మన పక్కోడితో మాట్లాడుకున్నప్పుడు ఎంత మాట్లాడతామో అదనమాట. అలా అలా చెప్పాలనమాట. ఓకే. అది సరళమైన భాషలో పక్కోడు మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో ఆ భాషలో చెప్పాలి. అలా చెప్తేనే వినే వాళ్ళకి ఈజీగా అర్థమైద్ది. మీరు చివరి దాకా చూస్తారు. మరి అది ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి ఏ విషయమైనా ఒక్క ముక్కలో చెప్పొద్దనమాట. ఒక్క ముక్కలో చెప్తే తెలీదు వాళ్ళకి. ఎలా చెప్పాలంటే కట్ ఒక్కొక్క స్టెప్ ఏస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక పేద గోడ కడతారు. ఒకటేసారి గోడ కడతారా? పెద్ద గోడని తీసుకొచ్చి ఆడ పెడతారా? పెట్టరు కదా! పెట్టకుండా ఆ గోడలు ఎన్నుంటాయి? 100 ఇటుకలో, 1000 ఇటుకలో ఉంటాయి కదా! ఒక్కొక్కటి పేర్చి పేరితే పెద్ద గోడైద్ది. అంతేగాని తెచ్చుడు గోడ కట్టరు కదా! ఒక ఇల్లు కడతారు. ఒక ఇల్లు కడితే 3 నెల్లో, 4 నెల్లో కూలీలు 100 మంది కూలీలు కలిసి 1000 మంది కూలీలు కలిసి అందరూ కష్టపడి రకరకాలుగా కష్టపడి సిమెంట్, గిమెంట్, కాంక్రీట్ ఏదో ఏసి పిల్లర్స్ ఏసి లాస్ట్‌కి ఇల్లు అయిద్ది. డైరెక్ట్ ఇల్లు కట్టరు కదా! ఇట్లా. కాబట్టి డైరెక్ట్ విషయాన్ని చెప్పొద్దు. ఏ విషయం డైరెక్ట్ చెప్పొద్దు. మీరు చెప్పగలిగినా చెప్పకండి. పోయి ఒక ఇల్లు కట్టాలంటే ఒక్కొక్క ఇటుక లక్షనో, వెయ్యో ఇటుకలో, 10,000, లక్షనో, కోటి ఇటుకలు అన్ని ఉంటాయి. అంత కడితేనే ఆ ఇల్లు అయితది. బంగ్లా అయితది కదా! డైరెక్ట్ బంగ్లా కట్టరు కదా! అలా చెప్పాలనమాట. అంటే చిన్నప్పుడు మనకు పేపర్‌లో ఒక పజిల్ వచ్చేది చూసినావా? ఈ నంబర్లు కలిపితే మీకు బొమ్మ అయిద్దంటారు. ఆ విధంగా మీరు ఒక్కొక్క విషయం చెప్తా ఉంటే పెద్ద విషయం అయిద్ది. పెద్ద ఆర్టికల్ అయిద్ది. పెద్ద న్యూస్ చెప్పగలుగుతారు. డైరెక్ట్ చెప్పకండి. అంటే ఆ ఒక్కొక్క విషయం ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు 1000 ఇటుకలు కలిస్తే ఒక గోడ అయిద్ది. కానీ డైరెక్ట్ గోడ కట్టవు కదా! 1000 ఇటుకలు ఒక్కొక్కటి పెడితే గోడ అయిద్ది. అట్లనే డైరెక్ట్ గోడ పెడితే ఎలా ఉంటుంది? అలా ఒక్క ఇటుకలోనే ఉండాలన్నమాట విషయం. ఒక్క ఇటుకలో చిన్న విషయం అలా చెప్పాలి. రెండో విషయం అలా, మూడో విషయం అలా. ఓకే. అలా మీరు విషయాన్ని అలా క్రియేట్ చేస్తూ చేస్తుంటే పెద్ద ఆర్టికల్ అయిద్ది చివరికనమాట. ఉదాహరణకి మనం ఒక ఊరు ఏర్పాటు చేయండి. ఒక ఊరు బొమ్మ దించండి అంటే ఏం చేస్తాం? ఎలా దించాలి అని ఆలోచిస్తే దించరాదు. ఫస్ట్ ఒక సినిమా టాకీస్ పెడతాం ఆడ. తర్వాత పోస్ట్ ఆఫీస్ పెడతాం. ఒక రోడ్డు పెడతాం. గుడి పెడతాం. ఇల్లు పెడతాం. స్కూల్ పెడతాం. ఇంకేం చేస్తాం? ఇంకేదైనా కిరాణా షాపులు పెడతాం. ఇలా రకరకాలుగా పెడతా ఉంటే పెద్ద ఒక ఊరు తయారైద్ది కదా! ఆడ వ్యవసాయ క్షేత్రం పెడతాం. ఇవన్నీ కలిపితే ఒక ఊరులాగా అయిద్ది చూసినావా? ఇలా మీరు పెట్టాలన్నమాట. మీరు ఆర్టికల్ చదివిన తర్వాత సొంతగా దాన్ని ఇలా మీ సొంతంగా ట్రాన్స్‌లేషన్ చేసి మీదైన శైలిలో దాన్ని మళ్ళీ చెప్తూ ఉండాలి. ఓకే. ట్రాన్స్‌లేషన్ చేసి ఇప్పుడు హిందీని తెలుగుకి ట్రాన్స్‌లేషన్ చేస్తుంది చూసినావా? అలా మీరు చదివిన ఆర్టికల్‌ని మీరు సామాన్య భాషలో మళ్ళీ ఇలా సేమ్ ఇలాగే పెట్టాలి. ఒక్కొక్క ఇటుక పెడుతూ ఉంటే పెద్ద గోడ ఎత్తి చూసినావా? ఆ విధంగా మీరు దాన్ని చెప్తూ ఉండాలి. అలా రాస్తూ పోతే పెద్ద గోడ అయిద్దనమాట. ఒక్కొక్క ఇటుక ఎలా పెట్టాలి అంటే ఒకటేసారి గోడ పెట్టవు కదా! ఒకటేసారి మొత్తం ఇల్లు కట్టవు కదా! కానీ ఒకటేసారి ఇల్లు కడితే ఎలా ఉంటుంది? అలా చిన్న పదం తయారు చేయండి. ఒక్క ఇటుక, రెండో ఇటుక, మూడో ఇటుక, నాలుగో ఇటుక, ఐదో ఇటుక. అలా చిన్నగా చేస్తూ ఉంటే పెద్దగా అయిద్దనమాట. అది మీ సొంత క్రియేటివిటీ. అందులో ఉన్నది చెప్పాలి. అలాగే చెప్పాలని మాత్రం లేదు. దానికి సూట్ అయ్యేలాగా మీరు చెప్తూ ఉండాలంట రిలేటెడ్‌గా. అంతేగాని సేమ్ అదే మళ్ళీ ఇక్కడ చెప్పాలి అనేది కాదు. దానికి రిలేటెడ్ కావాలి అంతే. మనం చదివిన ఆర్టికల్‌ని మళ్ళీ సామాన్య భాషలో ఎలా చెప్పాలంటే, ఏ ఇద్దరు వ్యక్తుల కలలు ఒకటి కావు గదా! కావు గదా! వానికొచ్చిన కల మనకెందుకొస్తది? మనకొచ్చిన కల వానికెందుకొస్తది? రాదు. మరియు తెలీదు. మనం వానికి చెప్పం. వాడు మనకు చెప్పడు. కానీ ఈ 2 టాలీ అయినాయనుకో, అదెలా సాధ్యం? మనం చెప్పలేదు, వానికి తెలీదు. మన ఇద్దరు 2 ఎట్లైనా సేమ్ టు సేమ్ వచ్చినాయి. వానికి అదే కల వచ్చింది, వీనికి ఈ కల వచ్చిందంటే ఎట్లుంటది? కానీ అట్లా రాయాలంట. అంటే దాన్ని సేమ్ టు సేమ్ కాపీ చేయొద్దు మీరు. ఆడ చెప్పింది మళ్ళీ సేమ్ టు సేమ్ చేయొద్దు. దానికి రిలేటెడ్‌గా రాయండి. కానీ సేమ్ అలాగే రావాలి. కానీ రిలేటెడ్‌గా ఉండాలి. అట్లా అన్నట్టు. ఓకే. అలా రిలేటెడ్‌గా చేస్తే దీన్ని చదివితే ఎవరైనా చూస్తే అదే ఇక్కడ చెప్పిండా, ఇదే అక్కడ చెప్పిండా అన్నట్టుగా ఉండాలి. అలా రాయాలి. కానీ దాన్నే తీసుకొని మాత్రం చేయొద్దు. చేయకుండా మళ్ళా మీరు స్వేచ్ఛానువాదం చేస్తూ ఉండాలి. సామాన్య భాషలో. అట్లుండాలి. కానీ దాన్నే తీసుకొని మళ్ళా చెప్పొద్దు. కాకపోతే దానికి రిలేటెడ్‌గా స్వేచ్ఛానువాదం చేయాలి. ఎవరైనా చూస్తే అది ఇది సేమ్ అన్నట్టుగా ఉండాలంటూ. కానీ
ఎక్కడ గూడా సంబంధం లేకుండా రాయాలి. స్వేచ్ఛగా రాయాలి దాన్ని. అట్లనమాట. సామాన్య భాషలో స్వేచ్ఛగా చెప్పాలన్నమాట ఇలా. నేను చెప్పిన విధానంగా. అయితే ఒక ఆర్టికల్‌ని ఎలా రాయాలో చెప్పాను గదా! అంటే మీరు చదివిన ఆర్టికల్‌ని మామూలు భాషలో మళ్ళీ ఎలా ట్రాన్స్‌లేషన్ చేయాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి పోతా ఉన్నాడు. పోతూ ఉంటే దెబ్బ తగిలింది. అప్పుడేం చేసిండు ఒక్కొక్క ఆకు తుడుచుకుంటూ పోతా ఉన్నాడు. పోతా ఉంటే కొంచెం దూరం వరకు మొత్తం పుండు మాయమైంది. అరే! ఇది ఎట్లయింది అంటే అది మందనమాట. ఆకు తుడుచుకుంటా పోతాంటే ఒక మెడిసిన్ అయింది. అయి పుండు మాయమైంది. అగో! అట్లా అన్నమాట. మీరు ఆర్టికల్ ఎలా చెప్పాలి? అంటే మీరు చదివిన ఆర్టికల్‌ని మళ్ళా మామూలు భాషలో ఎలా చెప్పాలి అంటే, ఒక్కొక్కటి చెప్తుంటే దానికి రిలేటెడ్‌గా రిలేటెడ్‌ను చెప్తూ ఉండండి. అలా చెప్తూ ఉంటే అదే ఆర్టికల్ సేమ్ మళ్ళీ ఇక్కడ తయారవుతాయంట. ఇదే ట్రిక్ ఇందుల. కానీ ఎట్టి పరిస్థితుల్లో గూడా అది చిన్న విషయమైనా సరే, గోరంత విషయమైనా సరే డైరెక్ట్ చెప్పకండి. నేరుగా చెప్పొద్దు. అంటే ఒక ఇల్లు కట్టాలంటే 3 నెలలు పడుద్ది. 3000 మంది కూలీలు పెడతారు. ఒక్కొక్క ఇటుక 1,00,000 ఇటుకలు పెడతారు. అంతేగాని డైరెక్ట్ ఇల్లు వచ్చి ఆడ పెడతారా ఎవరైనా? ఒకే రోజు, ఒకేసారి డైరెక్ట్ ఇల్లు పెడతారా? పెట్టరు గదా! ఒక డైరెక్ట్ విషయాన్ని చెప్పకండి. ఎట్లంటే చిన్నప్పుడు మనం బొమ్మలు ఆడుకుంటాం కదా! ఈ నంబర్‌లన్నీ కలపండి పిల్లలు మీకో బొమ్మ తయారైద్ది అంటారుగా. అలా అంట మీరు రిలేటెడ్‌గా విషయాన్ని చెప్తూ ఉంటే ఆడ ఆర్టికల్ తయారైద్దంట. ఓకే. ఆ విషయం తయారైద్దనమాట. అట్లా. అంతేగాని నేరుగా చెప్పకండి. ఉదాహరణకి మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే 1000 కిలోమీటర్లైనా వెళ్తాం. కానీ ఒకటేసారి 1000 కిలోమీటర్లు గాని, 500 కిలోమీటర్లు గాని ఏస్తామా? అడుగేస్తామా అట్లా? ఏసి ముందుకు పోతామా? పోలేం. అడ్వాన్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్వాన్స్ కాకండి. ఆ! అడ్వాన్స్ కాకండి. అడ్వాన్స్ కాకుండా చెప్పాల్సుంటదనమాట. అంటే టైమ్ ట్రావెలర్ లాగా ఒకటేసారి టైమ్ ట్రావెలర్ ఏం చేస్తారు రాబోయే లక్షేండ్ల ముందుకు పోతాడు చూసినావా? ఈ లోకం నుండి రాబోయే లక్షేండ్ల ముందుకు పోతాడట. టైమ్ ట్రావెలర్. అలా పోకండి. అలా చెప్పకండి. ఉదాహరణకి ఒక పెద్ద చెట్టు కొండ ఉన్నది. పెద్దగా పెరిగింది కొండ. ఆ! ఆ కొండ వల్ల చిన్నగా అయితే ఎట్లుంటది? ఒక చిన్న రాయి అయిందనుకో ఎట్టుంటది? పెరగడం అనేది చెట్టు పెరుగుతది. మహావృక్షం అయిద్ది కొండంతా. మళ్ళీ చిన్న మొక్క కావాలి. చిన్న మొక్క అంటే ఎట్లుంటది? గోరంత మొక్క మళ్ళా కిందికి దిగాలి. ఆ! అంటే ఎలా ఉంటుంది? అలా మీరు ఒక విషయాన్ని ఒకటేసారి చెట్టంత పెద్దగా చెప్పొద్దనమాట. అంత పెద్దగా చెప్పొద్దనమాట. చెప్పకుండా అంత పెద్ద విషయం గూడా చిన్న విషయంగా చెప్పండి. చిన్నగా చెప్పండి. అంటే ఒక చిన్న మొక్కలాగా చెప్పండి. అంతేగాని వృక్షంలాగా చెప్పొద్దు. వటవృక్షంలాగా చెప్పకుండా చిన్న వృక్షంలాగా, ఇంకో వృక్షంలాగా చెప్పండనమాట. అంటే పేద ఏడంతస్తుల బిల్డింగ్ అయినా ఒకటేసారి కట్టరు కదా! అట్లా ఒకటేసారి విషయం చెప్పకండి. ఏ విషయమైనా సరే. అది గోరంత విషయమైనా ఒకటేసారి చెప్పకండి. గోరంత విషయమైనా ఒకటేసారి నేరుగా చెప్పకండి. ఏడంతస్తుల బిల్డింగ్ అయినా ఇది ఒక్కొక్క ఇటుక పెట్టి కడతారు కదా! అలా ఒక్కొక్క విషయంగా చెప్తూ పోతూ ఉంటే ఏడంతస్తుల బిల్డింగ్ అయితది. అలా పెద్ద విషయం తయారైతదనమాట. అలా చెప్పాల్సి ఉంటదనమాట విషయాన్ని.